రాష్ట్రంలో భారీగా ఐపీఎస్ల ట్రాన్స్ఫర్ 21 మంది అధికారుల బదిలీలు పోస్టింగ్స్. అశ్వారావుపేటలో ఆగిన రోడ్ల విస్తరణ పనులు, ప్రభుత్వ శాఖల సమన్వయ లోపంతో అడ్డంకులు. హైదరాబాద్ కేంద్రంగా నకిలీ పురుగుల మందుల తయారీ, వరంగల్లో ముఠా అరెస్టుతో అక్రమ దందాకు చెక్. ఖమ్మం జిల్లాలో మహిళా ఆర్థికాభివృద్ధిపై దృష్టి, సర్కారు సహకారంతో టీ క్యాంటీన్ల ఏర్పాటు. మానాల ఎన్కౌంటర్కు 20 ఏళ్లు పూర్తి, కీలక నేతలను కోల్పోయిన మావోయిస్టు పార్టీ. రాష్ట్రంలో భారీగా ఐపీఎస్లను బదిలీ చేసింది సర్కార్. మొత్తం 21 మంది ఐపీఎస్లకు బదిలీలు, పోస్టింగ్స్ కేటాయించింది. బదిలీ అయిన అధికారుల్లో ఒక అడిషనల్ డీజీ, 2 డీజీలు, 2 ఐజీపీలు ఉన్నారు. అలాగే 2 డీఐజీలు, మరో 2 నాన్ క్యాడర్ ఎస్పీలను కూడా బదిలీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 14 మంది ఎస్పీలను బదిలీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో రోడ్ల విస్తరణ, మెగా డ్రైనేజ్ పనులు మధ్యలోనే ఆగిపోయాయి. విద్యుత్ శాఖ, ఆర్ఎండ్బీ అధికారుల మధ్య సమన్వయ లోపంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. త్వరగా పనులు పూర్తి చేయాలంటున్నారు ప్రజలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో గత ప్రభుత్వ హయాంలో సెంట్రల్ లైటింగ్, రహదారి విస్తరణ, మెగా డ్రైనేజ్ నిర్మాణాలకు 18 కోట్లు మంజూరయ్యాయి. ఈ నిధులతో అశ్వారావుపేట భద్రాచలం మార్గంలో 1.5 కిలోమీటర్లు, ఖమ్మం దేవరపల్లి రోడ్డులో 2 కిలోమీటర్లు, 2 వైపులా డ్రైనేజీ, సెంట్రల్ లైటింగ్, డివైడర్ల నిర్మాణాల పనులు మొదలుపెట్టారు. వీటికి మొదటి నుంచి అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఏడాది కాలంగా పనులు ముందుకు సాగడం లేదు. దీంతో ప్రజలు, వ్యాపారులు అవస్థలు పడుతున్నారు. ప్రాజెక్టు తయారు చేసి ఎస్టిమేషన్ అన్ని చేసినప్పుడే డీటెయిల్ రిపోర్ట్లోనే ఫలానా రోజుకల్లా ఈ యొక్క స్తంభాలకు డిపాజిట్ చేయాలా, పూర్తి చెల్లించాలా, లేకపోతే వీళ్ళు పూర్తి చేసేటప్పటికల్లానే కానీ తీసి మరమ్మతులు చేసేటప్పటికల్లా తీసి ఎక్కడ వేయాలి, ఏ విధంగా వేయాలి ఇంతవరకు ట్రాన్స్ఫర్ వాళ్ళు చెప్పలేదు, ఈ ఆర్ఎండ్బీ శాఖ వాళ్ళు చెప్పలేదు. రోడ్డు విస్తరణ, డ్రైనేజీ నిర్మాణానికి కరెంటు స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు అడ్డంకిగా మారాయి. వీటిని తొలగించాలని విద్యుత్ శాఖ అధికారులను కోరారు ఆర్ఎండ్బీ శాఖ అధికారులు. 2 శాఖల అధికారులు కలిసి ఉమ్మడి సర్వే చేపట్టారు. భద్రాచలం రోడ్డులో కుడివైపు 43, ఎడమవైపు 52 కరెంటు స్తంభాలు, ఆర్టీసీ బస్టాండ్, సాయిబాబా ఆలయం, శ్రీశ్రీ ఫంక్షన్ హాల్ దగ్గర ఉన్న 4 ట్రాన్స్ఫార్మర్లు, ఖమ్మం దేవరపల్లి మార్గంలో కుడివైపు 31, ఎడమవైపు 56 కరెంటు స్తంభాలు, మరో 3 చోట్ల విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను తొలగించాలని నిర్ణయించారు. కాంప్లెక్స్ లో బతికే వాళ్ళం అంతా కూడా చేతి పని వాళ్ళమండి. డైలీ చేతి పని, సైకిల్ పంచర్లు, కండ్ర పని, ఏదో చిన్న చిన్న ఫ్యాన్లు అవి చేసుకొని బతికే వాళ్ళం ఇక్కడ. అయితే మాకు ఏ ఆధారం లేదు. అందుకోసం దయచేసి ఏ నాయకుడు కూడా మమ్మల్ని పట్టించుకోవట్లేదు. ఈ పని ఏది సాఫీగా చేయట్లేదు. కాంట్రాక్టర్లు కూడా సాఫీ చేయట్లేదు. ఒకరు వచ్చి 70 అంటారు, ఒకటి వచ్చి 60 అంటారు, ఒకటి వచ్చి 50 అంటారు. ఎవరు ఏంటనేది కూడా తెలియదు. అన్యాయంగా ఈ యొక్క పేదవాళ్ళు లేబర్ బతికే స్థలాలు మొత్తం కొడుతున్నారు. పని కూడా జరగట్లేదు. అడ్డుగా ఉన్న వాటిని షిఫ్టింగ్ చేసేందుకు భద్రాచలం రోడ్డులో 70 లక్షలు, ఖమ్మం దేవరపల్లి రోడ్డులో 84 లక్షల చొప్పున ట్రాన్స్కోకు చెల్లించాల్సి ఉంటుంది. మొదట ఈ నగదులో 10% ఆర్ఎండ్బీ శాఖ నుంచి ట్రాన్స్కోకు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తయితేనే అడ్డుగా ఉన్న కరెంటు స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లను షిఫ్టింగ్ చేస్తామని విద్యుత్ శాఖ అధికారులు చెప్తున్నారు. విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని, నగదు డిపాజిట్ చేయడానికి టైం పడుతుందన్నారు ఆర్ఎండ్బీ అధికారులు. దీంతో డ్రైనేజీ, రోడ్డు విస్తరణ పనులు ఆగిపోయాయి. రీసెంట్గానే ఎస్టిమేట్ ఇవ్వడం జరిగింది. దీన్ని సీ గారికి అప్రూవల్ కోసం పంపించాం. ఈ అప్రూవల్ రాగానే ఈ పోల్ షిఫ్టింగ్ కార్యక్రమం మొదలుపెట్టాం. ఈ అప్రూవల్ వచ్చిన తర్వాత దీనికి 10% ఎలక్ట్రిసిటీ వాళ్ళకి సూపర్వైజన్ ఛార్జెస్ కింద కట్టాల్సి ఉంటుంది. అది కట్టిన తర్వాత మేము వెంటనే స్టార్ట్ చేసుకొని పోల్స్ తీసి వెంటనే పనులు మొదలుపెట్టాం. 2 శాఖల అధికారుల తీరుతో ఇబ్బందులు పడుతున్నామంటున్నారు జనం. త్వరగా పనులు పూర్తి చేయాలంటున్నారు. నకిలీ పురుగు మందులు అమ్ముతూ రైతులను మోసం చేస్తున్న ముఠాను అరెస్టు చేసి జైలుకు పంపారు వరంగల్ పోలీసులు. హైదరాబాద్ కేంద్రంగా జరుగుతున్న అక్రమ దందాకు చెక్ పెట్టారు. ఇక నిందితుల నుంచి బ్రాండెడ్ కంపెనీల పేరుతో ఉన్న ఫెయిర్ పెస్టిసైడ్స్ భారీగా స్వాధీనం చేసుకున్నారు.
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో రైతులకు పెద్ద మొత్తంలో నకిలీ పురుగు మందులను అమ్ముతున్న ముఠాను టాస్క్ ఫోర్స్ తో కలిసి అరెస్టు చేశారు మట్టెవాడ పోలీసులు. 5 వ్యక్తుల నుంచి 34 లక్షల విలువైన వివిధ కంపెనీల పేర్లతో ఉన్న నకిలీ పురుగుల మందులు, 2 కార్లు, 5 సెల్ ఫోన్లు, నకిలీ పురుగు మందు లేబుళ్లను స్వాధీనం చేసుకున్నారు. వరంగల్ గోపాలస్వామి గుడి ప్రాంతంలో టాస్క్ ఫోర్స్, మట్టెవాడ పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండగా ఓ కారు అనుమానాస్పదంగా కనిపించింది. కారులోని కాట్రగౌడ భాస్కరరెడ్డిని అదుపులోకి తీసుకుని విచారించడంతో నకిలీ పురుగు మందులు అమ్ముతున్న విషయం బయటపడింది. హైదరాబాద్ కు చెందిన పిల్ల నాగవెంకట రంగారావు, ముద్దంగుల ఆదిత్య, కాట్రగౌడ భాస్కరరెడ్డి, దూదిమెట్ల శ్రీధర్, పిట్ల నవీన్ కర్ణాటకకు చెందిన కురుగోడు ముఠాగా ఏర్పడి ప్రముఖ కంపెనీల పేరుతో నకిలీ పురుగు మందులను అమ్ముతున్నట్లు గుర్తించారు పోలీసులు. డిమాండ్ ఉన్న కంపెనీ పేర్లతో నకిలీ పురుగు, గడ్డి మందులను తయారు చేస్తున్నట్లు తెలిపారు పోలీసులు. హైదరాబాద్ లోని చెర్లపల్లి ప్రాంతంలో భాస్కర్ రెడ్డి గోడౌన్ పై దాడి చేసిన పోలీసులు భారీ మొత్తంలో నకిలీ బ్రాండ్ పురుగు మందులను గుర్తించారు. బేయర్, టాటా, కోర్టేవాతో మరో 4 కంపెనీల పేర్లతో నకిలీ పురుగు మందులు, గడ్డి మందులను స్వాధీనం చేసుకున్నారు. 5 నిందితులను అరెస్టు చేసి జైలుకు పంపించారు. ముఠాను పట్టుకున్న పోలీసులను సిపి అంబర్ కిషోర్ జా అభినందించారు. పెద్దపల్లి జిల్లాలో పర్యటిస్తున్నారు ఎంపీ గడ్డం వంశీకృష్ణ. పలు వివాహ శుభకార్యాలకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. తర్వాత పెద్దపల్లి కూనారం రైల్వే బ్రిడ్జి నిర్మాణ పనులను పరిశీలించారు. 2 ఏళ్ల కింద ప్రారంభమైన రైల్వే బ్రిడ్జి పనులు ఇంకా పూర్తి కాకపోవడంతో అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. వీలైనంత త్వరగా బ్రిడ్జి పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో మాట్లాడి బ్రిడ్జి పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చే విధంగా కృషి చేస్తామన్నారు. బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే పెద్దపల్లి, కరీంనగర్, వరంగల్తో పాటు చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజల కష్టాలు తీరుతాయన్నారు ఎంపీ. పెద్దపల్లి నుండి కూనారం పోయే ఫ్లైఓవర్ ఇన్స్పెక్షన్ కోసం రావడం జరిగింది. ఇక్కడ ఈ ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ చాలా డిలే అవుతుంది, చాలా స్లోగా అవుతుంది, చాలా మంది ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని చెప్పి ఇక్కడ లోకల్స్ చాలా సమస్యలు జరుపుతుంటే దాన్ని వచ్చి ఒకసారి ఇన్స్పెక్షన్ చేయడానికి వచ్చినాము. దీని మీద ఖచ్చితంగా రైల్వే జీఎం గారితో మాట్లాడి వారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి అతి వేగంగా ఈ పని పూర్తయితే ఇక్కడ ప్రజలకు చాలా బెనిఫిట్ అవుతుంది, ఉపయోగంగా ఉంటుందని చెప్పి వారికి రిక్వెస్ట్ చేస్తున్నా. అదేవిధంగా ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 4-5 డిస్ట్రిక్ట్స్ అటు నుంచి వరంగల్, జమ్మికుంట వాళ్ళు కూడా ఈ రోడ్డు వాడుతూ ఉంటారు. సో వాళ్ళకు కూడా బెనిఫిట్ అయ్యేటట్టు పనిచేసి తొందరగా ఫినిష్ అయ్యేటట్టు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిష్టారంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. శైలో బంకర్ కాలుష్యంతో శ్వాసకోశ వ్యాధితో అంబేద్కర్ నగర్కు చెందిన లక్ష్మీనారాయణ మృతి చెందాడు. బంకర్ను తొలగించాలంటూ లక్ష్మీనారాయణ మృతదేహంతో ధర్నాకు దిగారు కాలనీవాసులు. నేషనల్ హైవేపై మృతదేహంతో నిరసన తెలిపారు. బంకర్ పొల్యూషన్తో ఇప్పటికే అనేక మంది చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కాలుష్యంతో ప్రాణాలు తీస్తున్న శైలో బంకర్ను తొలగించాలని డిమాండ్ చేశారు. సింగరేణి జీఎం పీఓలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఖమ్మం జిల్లాలో మహిళల ఆర్థిక అభివృద్ధిపై ఫోకస్ చేశారు జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్. మహిళలు ఇంటికే పరిమితం కాకుండా ప్రభుత్వ సహకారంతో టీ క్యాంటీన్లు ఏర్పాటు చేస్తున్నారు. క్యాంటీన్ల ఏర్పాటుకు లోన్ సదుపాయం కల్పించడంతో పాటు నిర్వహణపై శిక్షణ ఇచ్చారు. టీ క్యాంటీన్లతో లాభాలు పొందుతూ ఇతరులకు ఉపాధి కల్పిస్తున్నారు మహిళలు. అన్నింట్లో సగమైన మహిళలు ఆర్థికపరమైన అంశాల్లో మాత్రం అసమానంగా ఉన్నారు. వాళ్ళల్లో ఆర్థికపరమైన సమానత్వం రావాలి, వాళ్ళు కూడా ఆత్మగౌరవంతో బతకాలి అంటే వాళ్లకు ప్రోత్సాహం అందాలి. అలాంటి ప్రోత్సాహం అందటానికి ఈరోజు జిల్లా కలెక్టర్ అదేవిధంగా ప్రభుత్వం తోడ్పాటును అందిస్తూ ఉన్నారు. అసలు వాళ్ళకు ఎలాంటి తోడ్పాటును అందిస్తూ ఉన్నారు, జిల్లా కలెక్టర్ చేసిన కృషి ఎలాంటిది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మహిళా సాధికారత, ఆర్థిక అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నారు ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్. స్వయం సహాయక సంఘాల మహిళలకు స్థిరమైన ఆదాయ మార్గం చూపించేందుకు కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇందిరా మహిళా శక్తి పథకం కింద మహిళలతో టీ క్యాంటీన్లు ఏర్పాటు చేయిస్తున్నారు. అన్ని శాఖల అధికారులతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నారు. టీ క్యాంటీన్ కి స్పెషల్ లోగో, బ్రాండ్ తయారు చేయించారు.
మొదటి విడతలో జిల్లాలో 41 టీ క్యాంటీన్లు ఏర్పాటు చేయిస్తున్నారు కలెక్టర్. కలెక్టరేట్లో మొదటి క్యాంటీన్ని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రారంభించారు. ఖమ్మం రూరల్ మండలం తరుణిహాట్ దగ్గర మంత్రి పొంగులేటి మరో క్యాంటీన్ని ప్రారంభించారు. టీ క్యాంటీన్ల నిర్వహణలో మంచి లాభాలు పొందుతున్నారు మహిళలు. అయితే మాకు డోక్రాలో చెప్పారండి, స్త్రీ టీ అని ఇట్లా కరెక్ట్గా ఒక ప్రోగ్రామ్ ఇచ్చారు, మీరు ఎవరన్నా ఉంటే పెట్టుకోండి మీకు అని చెప్పారు. లోన్ ఇస్తాన్నారండి, 1,50,000 లోన్ ఇస్తాము పెట్టుకోండి అని అంటే ఖాళీగా ఉండడం ఎందుకు ఇంట్లో, సరే ట్రై చేద్దామన్నట్టుగా ఓకే చెప్పేసి తీసుకున్నానండి. టీ స్టాల్ ఓపెన్ చేశాను. 4వ తారీఖు ఓపెనింగ్ అయింది, జనవరి 4. ఆ రోజు ఓపెనింగ్ అయింది. ఇక ఆ రోజు నుంచి కూడా అసలు బాగా ఫేమస్ అయిపోయింది నా టీ స్టాల్. ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో 10 మండలాలకు మరో 30 టీ క్యాంటీన్లు మంజూరయ్యాయి. ప్రస్తుతం 22 క్యాంటీన్లు నడుస్తున్నాయి. మొత్తం 300 టీ షాపుల ఏర్పాటు చేయాలని నిర్ణయించారు అధికారులు. ఇందుకు బ్యాంకు లింకేజీతో సంఘం తరపున 1,50,000 వరకు రుణం అందిస్తున్నారు. సంఘంలోని మహిళలందరికీ ఒకటే కాకుండా అర్హత, ఆసక్తిని బట్టి ఒక్కొక్కరికి ఒక క్యాంటీన్ కేటాయిస్తున్నారు. 25% యూనిట్లు దివ్యాంగులకు కేటాయించారు. వ్యాపారంలో మహిళల అనుభవం, లాభాలు వచ్చే అవకాశాలను పరిగణలోకి తీసుకుని స్త్రీ టీ క్యాంటీన్ మంజూరు చేస్తున్నారు అధికారులు. చట్టాలు, పన్నుల చెల్లింపు, వ్యాపార నిర్వహణపై 400 మంది మహిళలకు శిక్షణ ఇచ్చారు. ఆ తర్వాత రద్దీ ప్రాంతాలను గుర్తించి క్యాంటీన్లు ఏర్పాటు చేయించారు. కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ 3 నెలల పాటు వాటి నిర్వహణ, లాభాలను పరిశీలిస్తున్నారు. టీ క్యాంటీన్లు జనవరి 4న ప్రారంభమయ్యాయి. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో 4 కలిసి ఒక యూనిట్ ఏర్పాటు చేశారు. రోజు రోజుకు వ్యాపారం పుంజుకుంటోందని, మొదటి నెల 50,000 వచ్చిందని, రుణకిస్తీ చెల్లించగా కొంత మిగులుతోందని చెప్పారు మహిళలు. ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ తరపున మేము 4 క్యాంటీన్ తీసుకొని క్యాంటీన్లో పనిచేసుకుంటూ మాతో పాటు ఒక 4 పని కల్పిస్తున్నాం. 4 లక్షలు తీసుకొని క్యాంటీన్ నడిపించుకుంటున్నాం. ఇక్కడ లెమన్ రైస్, జీరా రైస్, ఎగ్ ఫ్రైడ్ రైస్, వెజ్ మీల్స్ అన్ని హోమ్ ఫ్రూట్స్ ఐటమ్స్ కూడా అన్ని దొరుకుతాయి సార్. వర్కర్లో పోను రోజుకి ఒక 3-4 వేలు మిగులుతాయి సార్. మంచిగానే ఉంది సార్. మాకు ఇది కల్పించినందుకే రేవంత్ రెడ్డి గారికి, మా కలెక్టర్ గారికి, పీడీ గారికి అందరికీ ధన్యవాదాలు. కలెక్టరేట్ ఆవరణలోని క్యాంటీన్ ఆదాయం కంటే గేట్ బయట ఏర్పాటైన స్త్రీ టీ క్యాంటీన్ కి రెట్టింపు ఆదాయం వస్తుందని తెలిసింది. క్యాంటీన్లను నడుపుతూ లాభాలు పొందటంతో పాటు ఇతరులకు ఉపాధి కల్పిస్తున్నారు మహిళలు. ప్రతి నెల వచ్చే ఆదాయంలో ఖర్చులన్నీ పోను 10,000 మిగులుతున్నాయని చెప్తున్నారు నిర్వాహకులు. అది కలెక్టరేట్ దగ్గర స్ట్రీ క్యాంటీన్ బస్ స్టాప్ దగ్గర మాకు ఎస్హెచ్జి గ్రూప్ నుంచి 1,50,000 ఇవ్వడం జరిగింది. దాని ద్వారా నేను ఇది మెయింటెనెన్స్ చేసుకోగలుగుతున్నాను. చాలా బాగుంది. నాతో పాటు ఇంకొకరికి ఉపాధి కూడా కల్పించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అప్పుడు నేను వెంకటాపాలెం స్టేజీలో నడిపాను, అంత ఏమీ లేదు. ఇక్కడ కొంచెం పర్లేదు, నాకు నా కుటుంబానికి మంచి ఉపాధిగా ఉంది. వర్కర్కి కానీ మెయింటెనెన్స్ ఖర్చులు పోగా ఒక 10,000 మిగలడం జరుగుతుంది మాకు. క్యాంటీన్లలో టీతో పాటు కూల్ డ్రింక్స్, ఇతరత్రా కలిపి పెద్ద యూనిట్లు కూడా ఏర్పాటు చేయించాలని నిర్ణయించారు అధికారులు. ఇవి ఖమ్మం కార్పొరేషన్లో 3, మండలాల్లో 10 వరకు ఏర్పాటు కానున్నాయి. 10 ఏళ్ల తర్వాత కూడా క్యాంటీన్లు కొనసాగాలనే సంకల్పంతో వీటిని ఏర్పాటు చేస్తున్నారు అధికారులు. మహిళలంటే కేవలం తండ్రిపైనో, భర్తపైనో, కొడుకుపైనో ఆధారపడే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తీసుకున్న నిర్ణయం ద్వారా మహిళలు కూడా ఈరోజు సంపాదించడం కోసం తమ వంతుగా కృషి చేస్తూ ఉన్నారు. మహిళలను ప్రోత్సహిస్తూ వాళ్లకు లోన్లు అందజేసి వాళ్ళు క్యాంటీన్లు ఏర్పాటు చేసి అనేక రకాలుగా ఆదాయం పొందే విధంగా ప్రభుత్వం ఈరోజు సంకల్పించింది. దాని ద్వారా మహిళలు ఈరోజు ముందడుగు వేసి వారి సంపాదన వారి సంపాదించుకుంటున్న పరిస్థితి. దీంతో ప్రజల్లో, సామాన్యుల్లో హర్షం వ్యక్తమవుతా ఉంది. వీడియో జర్నలిస్ట్ హర్షత్తో కదీర్, V6 న్యూస్, ఖమ్మం. మహిళా సంఘాల కోసం ప్రభుత్వం ఇస్తున్న రుణాలు పక్కదారి పడుతున్నాయనే ఆరోపణలున్నాయి. సహాయక సంఘాల్లోని కొంతమంది మహిళలు అధికారులు కలిసి సొమ్మును కాజేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. లక్షలాది రూపాయలు అక్రమార్కుల జేబుల్లోకి వెళ్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని మహిళా సంఘాల్లోని సభ్యులు అంటున్నారు. వరంగల్ జిల్లా స్వయం సహాయక సంఘాల్లో నిధుల గోల్మాల్పై విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నారు మహిళా సంఘాల సభ్యులు. ఉమ్మడి వరంగల్లో దాదాపు 35,000 స్వయం సహాయక సంఘాలున్నాయి. ఇందులో 9 లక్షలకు పైగా సభ్యులున్నారు. ఒక్కో మహిళా గ్రూప్కు ఒక్కో లీడర్, వారిపై VOA, CC, APD, DPM ఇలా వివిధ స్థాయిల అధికారులుంటారు. లోన్స్ ఇవ్వడం, రికవరీ విషయంలో VOAలు అక్రమాలకు పాల్పడుతుండగా వారి నుంచి పై స్థాయి అధికారులకు వాటాలు వెళ్తున్నాయనే ఆరోపణలున్నాయి.
స్వయం సహాయక సంఘాల ఆర్థిక బలోపేతం కోసం ప్రభుత్వం బ్యాంకు లింకేజ్, శ్రీనిధి, పావుల వడ్డీ రుణాలను ఇస్తోంది. సంఘంలోని సభ్యుల నిరక్షరాస్యతను ఆసరాగా చేసుకున్న కొందరు వివోఏలు లోన్లు మంజూరు చేయడం నుంచి దందా మొదలు పెడుతున్నారు. ఎవరైనా ఒక సభ్యురాలు ₹1,00,000 రుణం తీసుకుంటే వివోఏలు 1000 నుంచి 1,500 రూపాయల వరకు కమిషన్ దండుకుంటున్నారని సంఘాల్లోని మహిళలు ఆరోపిస్తున్నారు. ₹300 మించి ఎక్కువ డబ్బులు తీసుకోకూడదనే నిబంధన ఉన్నా పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. సభ్యులు తీసుకున్న రుణాలు వివోఏలకు చెల్లించినా వాటిని బ్యాంకులో డిపాజిట్ చేయడం లేదన్నారు మహిళలు. హనుమకొండ జిల్లా సిరి గ్రామైక్య సంఘాల పరిధిలోని 25 సంఘాల్లో ₹1 కోటి కాజేసినట్లు స్వయం సహాయక సంఘాల్లోని సభ్యులు ఫిర్యాదు చేశారు. విచారణ జరిపిన అధికారులు ఇది నిజమేనని తేల్చారు. ఇప్పటికీ 99 లక్షల వరకు రికవరీ కావాల్సి ఉంది. మెప్మా పరిధిలో ఇదే తీరుగా అక్రమాలు జరిగినట్లు మహిళా సంఘాల్లోని సభ్యులు ఆరోపిస్తున్నారు. ధర్మసారిలో మాది సిరి గ్రామిక సంఘంలో మేము అందులో మెంబర్స్మి. అయితే వివోఏగా ఆమె గత కొద్ది సంవత్సరాలుగా పనిచేస్తున్నది. అయితే మాకు 2024లో మాకు కొంచెం మా శ్రీనిధిలో అమౌంట్ తేరినాక మేము లోన్లు కొట్టించుకునే క్రమంలో అడిగితే మాది ఎన్పిఏ ఉందనేసి చెప్పిండ్రు. అట్లా ఎట్లా ఉంటుంది ఎన్పిఏ అని మేము సోషల్ ఆడిట్కు మేడం పై అధికారులకు మేము లెటర్ పెట్టుకుంటే వాళ్ళు పంపించిండ్రు. అడిగితే నా దగ్గర లేవు డబ్బులు, నేను తీసుకోలేదు, నాకు ఎలాంటి డబ్బులతో సంబంధం లేదు అని తనంటుంది. కానీ ఇచ్చినట్టుగా ఎవిడెన్స్తో సహా మా దగ్గర ఉన్నది. ఆ ఎవిడెన్స్తో సహా లెక్కలు చేస్తేనే ఈ 17 లక్షలు తేలడం జరిగింది అన్నట్టు. స్వయం సహాయక సంఘాల్లో డబ్బుల అక్రమాలపై విచారణ జరుగుతుండగా హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలంలో నిధులు కాజేశారని అధికారులకు మహిళలు ఫిర్యాదు చేశారు. భీమదేవరపల్లి మండలం కేంద్రానికి చెందిన సింధుజ గ్రామ సమైక్య సంఘంలోని లీడర్లు 3 లక్షల వరకు స్వాహా చేశారని అధికారులకు కంప్లైంట్ చేశారు మహిళలు. ఈ డబ్బులు కాజేసిన వారిపై చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు మహిళలు. తీర్మానం రాసిన తర్వాత అదేవిధంగా పావుల వడ్డీలు 2021లో తిరిగి వచ్చిన VLRలు కూడా 4,48,000 రూపాయలను ఇంకా సభ్యులకు తిరిగి ఇవ్వలేదు. ఆ డబ్బులను కూడా తిరిగిస్తాను, అవి ఇవి మొత్తానికి 17 లక్షల చేంజ్ ఆ డబ్బులను నేను మొత్తం చెల్లిస్తానని జనవరి 25వ తారీఖు తీర్మానం రాశారు. మాకేం చేశారంటే ఈ నెల 10వ తారీఖు ఇది ఫిబ్రవరి 10వ తారీఖు నోటీసులు పంపించారు. నా మీద తప్పుడు లెక్కలు చేశారు, తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు అనేసి మళ్ళీ మాకు నోటీసులు పంపిస్తే మేము ధర్మసాగర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశాము. అక్కడ సార్ వాళ్ళు ఏం పట్టించుకోలేదు. కలెక్టర్ మేడం గారు మాకు ఏమన్నా చర్య తీసుకుంటారని ఇక్కడ వరకు వచ్చినాం. ఆమె మాకు ఆ VLR లెక్కలలో మాకు ఆ లెక్కలు రాలేదు. 72,000 మాకు VLR రావాలి. ఆ లెక్కలు మాకు చూపించింది, కానీ ఆ లెక్కలలో అవి రాలేదు మాకు. ఎందుకు ఇట్లా జరిగినా అంటే సరే నేను ఇస్తానని ఒప్పుకున్నది. ఒప్పుకున్న తర్వాత మళ్ళీ కేసు వేసిందట. లెక్కలు చేసిన వాళ్ళ మీద కేసు వేసింది. పోలీస్ స్టేషన్కి వెళ్తే న్యాయం జరగలేదని ఇక్కడ తీసుకోవాలి కదా. ఇప్పుడు ఆమె మా తెలిసిన ఆమె అనేసి ఆ రోజు యాక్షన్ ఏం తీసుకోలేదు కదా. ఈరోజు ఆమె మా మీదే మేము చెప్తానమనేసి మా మీద తీసుకోవడం, ఆమె మంచిగా ఒప్పుకుంటున్న తర్వాత కడితే మేము ఇక్కడ దాకా రావాల్సిన. స్వయం సహాయక సంఘాల రుణాల గోల్మాల్పై ఫిర్యాదులు వచ్చాయన్నారు అధికారులు. వీటిపై విచారణ జరిపించి చర్యలు తీసుకుంటామన్నారు. మిగతా సంఘాల్లో సోషల్ ఆడిట్ చేసి ఫండ్స్ మిస్యూజ్ కాకుండా చూస్తామన్నారు. అక్రమాలకు పాల్పడినట్లు తేలితే క్రిమినల్ కేసులకు సిఫారసు చేస్తామన్నారు అధికారులు. శ్రీనిధికి సంబంధించిన సంఘాలు తీసుకున్న అప్పుల రికవరీ చేసిన సొమ్మును శ్రీనిధి అకౌంట్ కట్టకుండా సొంతానికి వాడుకున్నారని చెప్పేసి ఆ ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. వారు దాదాపుగా 13 లక్షలకు పైచిలకు తమ దగ్గర నుంచి రికవరీ చేసుకున్న డబ్బుల్ని శ్రీనిధి అకౌంట్ కట్టలేదని వారు చెప్పడం జరిగింది. దానికి తక్షణమే స్పందించిన జిల్లా కలెక్టర్ గారు DRDOకు ఎంక్వైరీ చేసి దాని మీద క్రిమినల్ మరియు చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు. కూలీనాలి చేసుకుని బ్రతికే తమ దగ్గర నుంచి వేలాది రూపాయలు మింగేస్తున్న ఆర్పీలు, వారికి సహకరిస్తున్న అధికారులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలంటున్నారు మహిళలు. ఆయిల్ ఫామ్ సాగు చేయండి, మంచి లాభాలు వస్తాయని ఓవైపు ప్రభుత్వం చెబుతుంటే మరోవైపు పూతరాని మొక్కలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. గత ప్రభుత్వ హయాంలో సప్లై చేసిన ఆయిల్ ఫామ్ మొక్కల్లో సగానికి పైగా మొక్కలకు ఏడాది దాటినా పూత రాలేదు. దీంతో కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. ఆయిల్ ఫీడ్ సంస్థకు చెందిన నర్సరీ నుంచే ఈ మొక్కలు సప్లై కావడం ఇప్పుడు వివాదాస్పదమవుతోంది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి రేగళ్లపాడు నర్సరీలో పామాయిల్ నకిలీ విత్తనాలతో తీవ్ర నష్టం వాటిల్లింది. 2023లో 4 లక్షల విత్తనాలను దిగుమతి చేసి నర్సరీలో పామాయిల్ సాగు చేస్తుంది ఆయిల్ ఫెడ్. వాటిలో సుమారు 1,00,000 వరకు మొక్కలకు ఏడాది పూత రాలేదు. మరో 70,000 మొక్కల్లోనూ ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉందని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
దిగుమతి చేసిన టైంలో విత్తనాల నాణ్యతను పట్టించుకోకపోవడంతోనే ఈ పరిస్థితి వచ్చిందని ఆరోపిస్తున్నారు రైతులు. విత్తనాల ధర, మొక్కల పెంపకం, పర్యవేక్షణ కోసం దాదాపు 4 కోట్లు ఖర్చు పెట్టింది ఆయిల్ ఫెడ్. మొక్కలు పెరిగాక పూత రాకపోవడంతో భారీ నష్టం వాటిల్లింది. బీఆర్ఎస్ హయాంలో విత్తనాలు దిగుమతి చేశారని, ఇందుకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు. వాళ్ళు ఎటువంటి స్పందన లేకపోవడమే ఈరోజు ఈ దురదృష్టకరమైన పరిణామానికి కారణం. ఈరోజు ఈ గ్రామంలో సుమారుగా 300 మొక్కలు స్టెమ్ బెట్ రాట్ అయితే, బడ్ రాట్ అయితే, ఇంకొక పేరు అయితే వాటితో విపరీతంగా తెగుళ్ళు చనిపోతున్నాయి. హార్టికల్చర్ కానీ ఆయిల్ ఫెడ్ కానీ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్లనే ఈ పరిస్థితి దాపురించింది. అంతేకాకుండా ఇదే తోటలో ఈరోజు ఇప్పుడు వచ్చినప్పుడు ఆఫ్ టైప్ మొక్కలు కూడా ఎకరానికి ఒక 20 మొక్కలు ఆఫ్ టైప్ మొక్కలు, మంచి కాఫీ చెట్లకేమో తెగుళ్ళు. దీని ద్వారా రైతాంగం భారీగా నష్టపోతుంది. 2019 బ్యాచ్లోనూ దాదాపు 1000 ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు చేసిన 30 మంది రైతులు పంటకు పూతరాక తీవ్రంగా నష్టపోయారు. సత్తుపల్లిలో 30 ఎకరాల్లో విత్తనాలు వేశామని 4 ఏళ్లు దాటిన మొక్కలకు గెలలు రాలేదని తెలిపారు రైతులు. నారాయణపురానికి చెందిన సోమిరెడ్డి అనే రైతు ఇలాగే నష్టపోయి పరిహారం చెల్లించాలని ఆయిల్ ఫెడ్ పై కోర్టుకు వెళ్లారు. 2019 నుంచి 2024 మధ్య జరిగిన విత్తన దిగుమతులు, ఇతర అంశాలపై విచారణ జరపాలంటున్నారు రైతులు. నేను ఈ తోట 2019లో వేసా. 10 ఎకరాల తోట 570 మొక్కలు వేసా. 570లో 300 నుంచి 400 మొక్కలు కాపు రావట్లా. ఇందులో 570 మొక్కల్లో ఇప్పుడు 400 మొక్కలు రావట్లేదంటే అసలు ఒక్కొక్క మొక్కకే 5,000 అయింది పెట్టుబడి. ఎకరానికి వచ్చి 3 లక్షలు అయింది పెట్టుబడి. 10 ఎకరాల మీద 30 నుంచి 35 లక్షలు పెట్టుబడి పెట్టాను. ఇంత పెట్టుబడి పెట్టి ఇప్పుడు కాపు మనకు రావాల్సిన ఆదాయం రాకుండా కోల్పోతుంది. ఇందులో 32 మొక్కలు కాపు రావు, తీసేసి మళ్ళీ వేసుకోండి, మిగిలినవన్నీ కాపు వస్తాయి అన్నారు. కానీ ఈ 5 నెలల నుంచి మేము చేయందలేదు. ఇందులో వాళ్ళు చెప్పిందలా చేసాం. బావిస్టాన్ స్ప్రే చేసాం, బోరాన్ వేసాం, మెగ్నీషియం వేసాం, మళ్ళీ అమోనియా వేసాం, పొటాష్ వేసాం. ఇట్లా అన్నీ అంత ముందు కూడా చేసేయే, కానీ వాళ్ళ సమక్షంలో చేయాలన్నట్టుగా చెప్పారు. చేసినా కూడా ఎటువంటి స్పందన అయితే చెట్లు కనపట్లేదు. 17 నెలల పాటు పామాయిల్ మొక్కల సాగుపై లక్షల రూపాయలు ఖర్చు చేశారు అధికారులు. వీటిలో 1,50,000 మొక్కలు బాగోలేవని గుర్తించి పక్కన పెట్టారని, వాటిలో 1000 మొక్కలను స్థానిక అధికారులు ధ్వంసం చేశారని తెలిసింది. మొక్కల ధ్వంసంపై ఆయిల్ ఫెడ్ విచారణ కమిటీని వేసింది. మరోవైపు 2023 బ్యాచ్ మొక్కలను రైతులకు సరఫరా చేయలేదు. 2022-23 సంవత్సరంలో దిగుమతి చేసిన మొక్కలను మహబూబ్ నగర్, మహబూబాబాద్, మెదక్, సిద్దిపేట జిల్లాలకు సరఫరా చేశారు. 4 ఏళ్లు దాటితే తప్ప ఫలితమేంటో తెలియదు. చాలా వరకు రైతులకు వెళ్ళిపోయిన పంటలు వేశారు. అది హీల్డింగ్ రావట్లేదు, పర్యవేక్షించమని చెప్పారు. కానీ సంబంధిత ఆయిల్ ఫెడ్ కానీ లేదా హార్టికల్చర్ 2 డిపార్ట్మెంట్ పర్యవేక్షించడం కానీ పరిశీలించి ఆ మొక్కలను రీప్లేస్మెంట్ చేయడం కానీ ఆ రైతులు నష్టపోవడం జరగలేదు. కానీ ఇప్పుడు 3 లక్షల మొక్కలు ఆఫ్ టైప్ వచ్చింది. ఎవరికి రైతులకు ఇవ్వద్దు అని పక్కన పెట్టి ఉంచారు. అవి ఎటువంటి పరిస్థితుల్లో రైతులకు ఇవ్వడానికి వీలు లేదనేది మేము చెప్తాను. అది ఒకవేళ రైతులకు ఇస్తే మన నష్టం జరిగింది మొదటిది. ఇక రెండోది విత్తనాలు అనేటువంటి తెచ్చినటువంటి సందర్భం. ఇప్పుడు ఏవైతే ఇవాళ నష్టం జరిగిందో, ఇప్పుడు దాదాపు 3.5 కోట్ల 4 కోట్ల రూపాయలు నష్టం జరిగిందన్నారు. అధికారులతో శాస్త్ర పరిశోధన చేయించి ఆ మొక్కలు జన్యు లోపమా లేకపోతే విత్తనం లోపమా అనేది పరిశీలించాలి. ఈ 3 విషయాలు ఆయిల్ ఫెడ్ ఆర్టికల్ చేయాలి. విత్తన, మొక్కలు కొనుగోలుపై విచారణ చేసిన బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, తమకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు. టెన్త్ పరీక్షలపై ఫోకస్ పెంచారు అధికారులు. ఈ నెల 21 నుంచి వచ్చే నెల 4 వరకు పరీక్షలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే హాల్ టికెట్లను డీఈఓల ద్వారా స్కూల్ హెడ్ మాస్టర్లకు పంపించారు. వారి దగ్గర నుంచి హాల్ టికెట్లు తీసుకోవాలని విద్యార్థులకు సూచించారు. స్కూల్ ఎడ్యుకేషన్ వెబ్సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని చెప్పారు. ఇక విద్యార్థుల సౌకర్యం కోసం ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు అధికారులు. 10వ తరగతి పరీక్షలపై ఫోకస్ పెంచారు అధికారులు. ఈ నెల 21 నుంచి వచ్చే నెల 4 వరకు పరీక్షలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే హాల్ టికెట్లను డీఈఓల ద్వారా స్కూల్ హెడ్ మాస్టర్స్ కి పంపించారు. వారి దగ్గర నుంచి హాల్ టికెట్లు తీసుకోవాలని విద్యార్థులకు సూచించారు. స్కూల్ ఎడ్యుకేషన్ వెబ్సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని చెప్పారు. ఇక విద్యార్థుల సౌకర్యం కోసం ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు అధికారులు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో కోట్ల రూపాయలతో నిర్మించిన జేవీఆర్ పార్కు పట్టించుకునేవారు లేక నిరుపయోగంగా మారింది. ఆలనా పాలన కరువై పార్కులో అడుగు పెట్టాలంటే స్థానికులు భయపడే పరిస్థితి ఏర్పడింది. అధికారుల నిర్లక్ష్యంతో ప్రజాధనం వృధా అవుతుందని విమర్శిస్తున్నారు లోకల్స్.
సత్తుపల్లి శివార్లోని జేవీఆర్ పార్కులో అడుగుపెట్టాలంటే భయపడుతున్నారు పబ్లిక్. 2008లో సింగరేణి నియోజకవర్గ అభివృద్ధి నిధులు కలిపి 85 లక్షలతో 4.5 ఎకరాల్లో ఈ పార్కు నిర్మించారు. మొదట్లో ఎక్కువ సంఖ్యలో చిన్నారులు, పెద్దలు పార్కుకు వచ్చేవారు. ఆట వస్తువులు కూడా ఉండటంతో సాయంత్రం పార్కుకు వచ్చేందుకు ఆసక్తి చూపేవారు పబ్లిక్. ఐపీఎల్ సీజన్లో మ్యాచ్లు చూసేందుకు డిజిటల్ స్క్రీన్లు ఏర్పాటు చేసి యువతను ఆకట్టుకున్నారు. అలా పార్కు నిత్యం కలకలలాడేది. కానీ ఇప్పుడు పరిస్థితి తారుమారైంది. జలగం వెంకట్రావు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అత్యంత ప్రతిష్టాత్మకంగా సత్తుపల్లి ప్రజలకి చిరకాల వాంఛగా ఉన్నటువంటి జేవీఆర్ పార్కుని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ జేవీఆర్ పార్కు కొంతకాలంగా అది కుంటుబడి ఉంది. అసాంఘిక కార్యకలాపాలకి నిలయంగా మారింది. ఇక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీ యంత్రాంగం కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి పాలక పక్షాలు వాటిని పార్కుని పునరుద్ధరణ చేయడంలో వైఫల్యం ఉంది. అంతేకాకుండా ఏదైతే ఓపెన్ జిమ్, అదేవిధంగా పిల్లలు సెలవులలోని, అదేవిధంగా ఉదయం పూట వాకర్స్ వెళ్ళడానికి అనువుగా ఉన్నటువంటి ప్రాంతంలోని కట్టారు. ఆ ప్రాంతాన్ని ఇప్పుడు పట్టించుకోని పరిస్థితి వల్ల అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారుతున్నటువంటి వైనం కనిపిస్తూ ఉంది. ప్రభుత్వ అధికారులు తక్షణమే స్పందించాలి. అటువంటి పార్కుని పునరుద్ధరణ చేయాలి. ఒకప్పుడు చెట్లు, ఆట వస్తువులు, డిజిటల్ స్క్రీన్లతో అందంగా ఉన్న పార్క్ నిర్వహణ లేక ఇప్పుడు తుప్పలు, పొదలతో నిండిపోయింది. దీంతో పబ్లిక్ ఇక్కడకు రావడం మానేశారు. మరోవైపు మందు బాబులకు, జంటలకు ఇది కేంద్రంగా మారింది. మార్నింగ్ టైంలో పార్కుకు వచ్చే జంటల సంఖ్య పెరుగుతుండగా సాయంత్రం అయితే మందు బాబులు పార్కులో నిండిపోతున్నారు. దీంతో చుట్టుపక్కల వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. పార్కులో అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలంటున్నారు పబ్లిక్. సత్తుపల్లిలోని జలగం వెంగళరావు పార్కు ఆనాడు 85 లక్షల రూపాయల వ్యయంతో 2008లో పట్టణ ప్రజలు సాయంత్రం పూట సేద తీరడం కోసం అని చెప్పేసి అభివృద్ధి చేయడం జరిగింది. ఎప్పుడైతే వెంకట్రావు గారు ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది, అప్పటి నుంచి ఆ పార్కు నిర్లక్ష్యం చేస్తూ వచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు సుమారు 2 కోట్ల రూపాయలతో 4 ఎకరాల ఆ పార్కుని అభివృద్ధి చేయడం కోసం వెచ్చించారు. కానీ ఆ తరువాత పూర్తిగా ఆ పార్కు మీద ఆదాయాన్ని తీసుకొని దాన్ని పర్యవేక్షణ మాత్రం నిర్లక్ష్యం చేస్తూ వచ్చారు. ఈరోజు చూస్తే పార్కు మొత్తం కూడా పెద్ద పెద్ద తుప్పలు పెరిగిపోయి అసాంఘిక కార్యకలాపాలకి అడ్డాగా మారింది. పట్టణ ప్రజలకి సేద తీరేందుకు నిర్మించినటువంటి ఆ పార్కుని నేటికైనా సరే అధికారులు పట్టించుకొని తిరిగి మళ్ళీ దాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. మొదట్లో అంతా బానే ఉన్నా రాను రాను పార్కు నిర్వహణను గాలి కొదిలేశారని విమర్శిస్తున్నారు లోకల్స్. మరమ్మతుల కోసం 2.5 కోట్లు ఖర్చు పెట్టారని, అయినా ఫలితం లేదని చెప్తున్నారు. అధికారులు పట్టించుకొని పార్కును బాగు చేయాలని కోరుతున్నారు స్థానికులు. ఆదిలాబాద్ పట్టణంలో చిల్లర నగదు కష్టాలు నెలకొన్నాయి. చిల్లర దొరక్క రైతులు, చిరు వ్యాపారులు ఇబ్బంది పడుతున్నారు. చిల్లర కోసం వ్యాపారులను ఆశ్రయిస్తే 1000కి 100 రూపాయల కమిషన్ తీసుకుంటున్నారు. దీంతో రైతులు నష్టపోతున్నారు. ఇదంతా గమనించిన ఓ సామాజిక కార్యకర్త రైతుల చిల్లర కష్టాలను తీర్చి కమిషన్ వ్యాపారానికి చెక్ పెట్టారు. డబ్బు ఉంటేనే సమాజ సేవ చేయవచ్చన్న ఆలోచన తప్పని నిరూపించాడు ఆదిలాబాద్ పట్టణానికి చెందిన సామాజిక కార్యకర్త నాగరాజ్. ఆదిలాబాద్ గాంధీ చౌక్ లో బట్టల వ్యాపారం చేస్తున్న నాగరాజ్ రైతు బజార్లో చిల్లర నగదుకు ఇబ్బంది పడుతున్న రైతులకు సాయం చేస్తున్నారు. ప్రతిరోజు బ్యాంకు నుంచి 10,000 రూపాయల చిల్లర నగదు తీసుకొచ్చి ఆ కాయిన్స్ ని ఉదయం ఎటువంటి కమిషన్ లేకుండానే రైతులకు అందిస్తున్నాడు. రైతు బజార్లో అవసరమైన టైంలో చిల్లర దొరక్క రైతులు గిరాకీ వదులుకోవటం, చిల్లరను అడ్డుపెట్టుకుని కొందరు వ్యాపారులు రైతుల నుంచి కమిషన్ తీసుకోవటాన్ని గుర్తించాడు నాగరాజ్. కమిషన్ వ్యాపారానికి చెక్ పెట్టాలని డిసైడ్ అయి బ్యాంక్ అధికారుల సాయంతో రైతులతో పాటు అవసరమైన వినియోగదారులకు చిల్లర నగదు అందిస్తున్నారు నాగరాజ్. ఇంతకుముందు చిల్లర కోసం చాలా ఇబ్బంది పడేవారమని చెప్తున్నారు రైతులు. కాయిన్స్ కోసం వ్యాపారుల దగ్గరకు వెళ్తే 1000కి 100 రూపాయలు కమిషన్ తీసుకుని చిల్లర ఇచ్చేవారని తెలిపారు. వినియోగదారులు ఆన్లైన్ పేమెంట్ చేస్తామన్నా స్మార్ట్ ఫోన్ లేక ఇబ్బంది పడేవారమని చెప్పారు. నాగరాజు సేవాభావంతో తాము లబ్ధి పొందుతున్నామన్నారు రైతులు. నేను ఇక్కడ రెగ్యులర్గా కూరగాయలు కొనుగోడానికి వస్తుంటాను. వచ్చిన ప్రతిసారి చిల్లర లేక ఇక్కడ బాగా ఇబ్బంది అవుతుండే. కానీ ఎవరి దగ్గర కనీసం ఫోన్పే చేద్దామన్నా కానీ దొరకపోతుండే. ఇగో ఈ అన్న వచ్చి కొందరు చిల్లర ఇచ్చుడుకు ఇప్పుడు మాకు సమస్య తీరిపోయింది. రైతు బాల నేను కూరగాయలు అమ్ముతా. ఒక చిల్లర లేక బాగా ఇబ్బంది అయ్యి ఎవరు చదువుకుంటున్నాం కానీ కొందరు తెచ్చిస్తాను అక్కడికి వెళ్ళి అటే వారిపోతున్నారు. ఇత్తని లేదు మాకు. ఈ గెట్లా కొంటున్నారు, ఆ గెట్లా పోతుండ్రు.
మరి ఒక ఆయన పాపం వచ్చి ఇప్పుడు మాకు పిరిగానే పైసలు ఇస్తున్నాడు, 1 రూపాయి తీసుకుంటలేడు. బందీలు తెచ్చి తైలేడు 100 ఇస్తున్నాడు, 1 రూపాయి తీసుకుంటలేడు. ఆయన అందరికి ఇస్తున్నాడు, రైతులకు ఇస్తున్నాడు, మా డోక్రోళ్ళకి ఇస్తున్నాడు, అందరి షాపులకి ఇస్తున్నాడు. మార్కెట్లో చిల్లర దొరక్క ఏది కొనాలన్నా ఇబ్బంది పడేవారమన్నారు కస్టమర్లు. నాగరాజు రైతులతో పాటు తమకు కాయిన్స్ అందించడంతో చిల్లర కష్టాలు తీరాయని చెప్తున్నారు. కూరగాయల వాళ్ళకు చిల్లర లేక ఒక్కొక్కళ్ళు 500 చూపిస్తున్నారు, 200 చూపిస్తున్నారు, రూపాయి 2 రూపాయల దందాలు ఉంటాయి. చిల్లర పైసలు లేక ఇస్తామంటలు 200 చూపిస్తలు వెళ్ళిపోతారు, 500 చూపిస్తలు వెళ్ళిపోతారు. ఒక ఆయన మాకు వచ్చి సాయం చేస్తున్నాడు, చిల్లర తెచ్చి మంచికి 200, 300 బందీలు ఇస్తున్నాడు. 1 రూపాయి కమిషన్ ఏమీ తీసుకోకులేడు. ఆయన పని దండ ఇడిసబెట్టుకొని మా కోసము సాయము చేస్తున్నాడు. మాకు ఫోన్లు లేవు, ఉన్నోళ్ళకు ఉన్నాయి, మాకు లేవు ఫోన్లు. లేనోళ్ళ దగ్గర అట్లా పోతున్నాయి పైసలు, మాకు ఫోన్లు లేవు, మాకు తెలియదు. నేను పండ్లమ్మ బట్టి 20 సంవత్సరాలు అవుతున్నది. ఇన్నొద్దులు చేంజ్ది ప్రాబ్లం లేకుండే, ఈ మధ్యలో చేంజ్ది ప్రాబ్లం అయింది. ఏమంటే మాకు ఏటీఎం అది బాక్స్ పెట్టుకుందామంటే మేము ఫోన్ యూజ్ చేయం. మరి ఒకవేళ ఫోన్ పక్క వాళ్ళకి కొట్టినా కానీ టైంకు పైసలు రావు. మరి అందరు ఫోన్లో కొడితే కూడా మాకు మార్కెట్ గట్ట పైసలు వెళ్ళాయి. కాబట్టి మేము చేంజ్ తీసుకుంటున్నాము. ఆయన ఏమి 1 రూపాయి ఎక్కువ తీసుకుంటలేడు. మేము ఎన్ని డబ్బులు ఇస్తున్నామో అన్ని మాకు రిటర్న్ ఇస్తున్నాడు. రైతుకు, చిరు వ్యాపారులకు చిల్లర నగదు కష్టాలు తొలగించాలని ఈ కార్యక్రమం మొదలు పెట్టానన్నారు నాగరాజు. తనతో పాటు మరికొందరు వ్యాపారులు కూడా రైతులకు కాయిన్స్ అందిస్తున్నారని తెలిపారు. తన పెళ్లి రోజు నాటి నుంచి ఈ సేవ ప్రారంభించానని, వీలైనన్ని రోజులు కొనసాగిస్తానని చెప్పారు. పండించి ఆ కూరగాయలని తీసుకొచ్చి ఇక్కడ రైతు బజార్లో అమ్మే క్రమంలో వాళ్లకు ప్రధాన సమస్య చిల్లర మారింది. చిల్లర లేక వాళ్ళు ప్రతి కస్టమర్ దగ్గర చిల్లర ఉండకపోవడంతో వాపస్ వెళ్ళిపోవడం జరుగుతుంది. మళ్ళీ ఈ ఫోన్పే కొడదామని చెప్పి కస్టమర్లు ఫోన్పే కొట్టినా కూడా ఫేక్ యాప్ల ద్వారా కొట్టినామని చెప్పి వెళ్ళిపోవడం జరుగుతుంది. మళ్ళీ రిటర్న్లో రాంగ్ అయ్యండి అంటే కొందరు ఇస్తున్నారు, కొందరు ఇస్తలేరు. ఇవన్నీ నా దృష్టికి రావడంతో నేను గ్రహించాను. చిల్లర ప్రధాన సమస్యగా ఉంది కాబట్టి వాళ్ళు పంట తీసుకొచ్చి అమ్మడం ఎంత కష్టంగా ఉందో చిల్లర కూడా అంత కష్టంగా ఉందని చెప్పి రైతులు చెప్పడం ద్వారా మేము రైతు బజార్లో ఒక స్వచ్ఛందంగా ఒక సేవా కార్యక్రమము స్టార్ట్ చేయాలని అనుకున్నమే తరుణుగా 8,000 నుంచి 10,000 రూపాయల చిల్లర ఇక్కడ రైతు బజార్లో మేము మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చి ఇక్కడ పొద్దున 9 నుంచి 10 మధ్యలో వీళ్లకు ఎలాంటి కమిషన్ లేకుండా 1 రూపాయి లాభాపేక్ష లేకుండా వీళ్లకు ఇవ్వడం జరుగుతుంది. దాంతో రైతులు బాగా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా మార్కెట్లో రైతులకు సాయం చేస్తున్న నాగరాజుపై ప్రశంసలు కురిపిస్తున్నారు స్థానికులు. ఇవి తెలంగాణ అప్డేట్స్.